ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం కవిత తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కీలక వాదనలు వినిపించారు. కవితకు మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఎఫ్ఐఆర్లో కవిత పేరు లేకుండా అరెస్టు చేశారని మరోసారి గుర్తు చేశారు. అనంతరం ఇవాళ్టికి వాయిదా వేసింది కోర్టు. దీనిపై మధ్యాహ్నం 2 గంటలకు విచారించనుంది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ రోజు వాదించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఏప్రిల్ 1న కవిత బెయిల్ పిటిషన్ పైన విచారణకు వచ్చినప్పుడు కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఆదేశాలు ఇవ్వడంతో ఏప్రిల్ 1న బెయిల్ పిటిషన్ పైన కవితపై ఉన్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. అదే టైంలో కవిత తరఫున న్యాయవాది అభిషేక్ ని కూడా కౌంటర్ దాఖలు చేసేందుకు కొంత టైం కావాలని కోరడంతో తిరిగి ఏప్రిల్ 4వ తేదీన అంటే ఈ రోజుకి ఈ కేసు వాయిదా వేయడంతో ఉదయం కేసు విచారణకు వచ్చినటువంటి సందర్భంగా కవిత తరఫున న్యాయవాది కూడా కౌంటర్ దాఖలు చేయడానికి అన్ని వివరాలతో సహా కోర్టుకి హాజరైనట్టుగా తెలుస్తోంది. తిరిగి ఈ కేసు మధ్యాహ్నం 2 గంటల తర్వాత దీనిపైన తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాము, అప్పటి వరకు వేచి చూడండి అంటూ కూడా రెండు వైపుల న్యాయవాదులకు ఆ సమాచారాన్ని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన విచారణ వచ్చినటువంటి వెంటనే కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది అనేది కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. కవిత ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ లో కొన్ని ప్రతిపాదనలు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ కారణంగా ఈ మధ్యంతర బెయిల్ తమకు మంజూరు చేయాలని, ఎగ్జామ్స్ పూర్తయినటువంటి వెంటనే మళ్ళీ కోర్టు చెప్పిన విధంగానే ఈడీకి సరెండర్ అవ్వడము లేదా జైలుకి వెళ్లడము కోర్టు ఆదేశాల ప్రకారంగా నడుచుకుంటానని ఈ నెల 16 వరకు తన చిన్న కొడుకు ఎగ్జామ్స్ కారణంగా ఈ మధ్యంతర బిల్లు తనకు మంజూరు చేయాలంటూ కూడా ఈ ప్రతిపాదనలు కోర్టు దృష్టికి తీసుకెళ్లి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ తిహార్ జైల్లో ఉండగా కొత్త అప్లికేషన్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కవిత జైల్లో జపం తీసుకోవడానికి, జపమాల చదువుకోవడానికి రామాయణం, మహాభారతం లాంటి బుక్కులు, ఇంగ్లీషు ఫిలాసఫరీకి చెందినటువంటి కొన్ని ప్రత్యేక మ్యాగజైన్స్ తనకు కావాలని, కొన్ని స్పెషల్ కేటగిరీతో కూడినటువంటి ఈ బుక్స్, పెన్స్, పెన్సిల్స్ ఎప్పటికప్పుడు తనకు అందజేస్తే జైల్లో ఇవన్నీ చదువుకుంటానంటూ కూడా స్పెషల్ అప్లికేషన్ కోర్టులో ప్రవేశపెట్టడంతో కోర్టు వీటన్నిటిని పరిశీలించి కవితకు ఇమీడియట్ గా ఈ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయాలంటూ తిహార్ జైలు సూపరింటెండెంట్ కి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ పిటిషన్ పెండింగ్ లో ఉండడంతో ఏప్రిల్ 1వ తేదీ ఇది విచారణకు వచ్చిన తర్వాత కవిత తరపు న్యాయవాది దీనిపై కౌంటర్ దాఖలు చేయడానికి టైం కావాలని కోరడంతో ఏప్రిల్ 4గా వాయిదా వేయడము. ఈ రోజు విచారణకు వచ్చినటువంటి వెంటనే మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి తీర్పు వెల్లడిస్తామంటూ కూడా న్యాయస్థానం ఆదేశించడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఏం జరగబోతా ఉంది కవిత విషయంలో, మధ్యంతర బెయిల్ ఏదైనా మంజూరు చేయబోతా ఉన్నారా లేదా ఇమీడియట్ గా ఈడీ చేసినటువంటి కౌంటర్ ని పరిగణలోకి తీసుకొని కవిత లిక్కర్ స్కామ్ లో కింగ్ పిన్ గా భావిస్తా ఉన్నాము, తనే ఈ రూపకల్పనలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది, ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ మార్గదర్శకాలు జారీ చేయడానికి 100 కోట్ల రూపాయలు కవిత సౌత్ గ్రూప్ నుంచి లంచంగా ఇచ్చిందనే ఒక వాస్తవాలను కూడా ఈ ఈడీ ఈ రోజు కౌంటర్ లో దాఖలు చేసింది. కవిత బెయిల్ పిటిషన్ పై 2 గంటలకు మళ్ళీ విచారణకు వచ్చినప్పుడు ఈడీ ఖచ్చితంగా ఆ బెయిల్ పిటిషన్ అడ్డుకొని మధ్యంతర బెయిల్ ఇచ్చిన కవితకు ఇమీడియట్ గా తను సాక్షులని ప్రభావితం చేస్తుంది, సాక్ష్యాలని తారుమారు చేస్తుంది, దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి అప్రూవల్ ఆ కేసులో తనకు సంబంధం ఉన్నటువంటి నిందితులందరినీ కూడా మార్చి ఆ కోర్టుకి వేరే రకంగా స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా భావిస్తున్నటువంటి కవితకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వకూడదు, బెయిల్ ఇస్తే మాత్రం ఈ కేసు నీరు గార్చేటువంటి అవకాశం ఉంటుందనే
వాదనలు ఈడీ తరపున 2 గంటలకు ఆ వాదనలు మళ్ళీ జరిగేటువంటి అవకాశం ఉంది. ఈడీ తరపున వాదనలు విన్న తర్వాత కవిత తరపున న్యాయవాది కూడా దానికి కౌంటర్ గా ఈ రోజు కౌంటర్ దాఖలు చేయనున్నారు. కాబట్టి ఈ 2 వైపుల నుంచి వాదనలు విన్న తర్వాత కోర్టు ఏ రకంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుందా అనేది మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.